హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎలక్షన్ కి ముందు చెప్పిన మాటలేంటి? ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్లు పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అప్పటికి కూటమి గవర్నమెంట్ వేసిన రోడ్లే, టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పడేని అంటూ గగ్గోలు పెట్టారు. అంటే అంత రాసి రకం రోడ్లు ఎందుకు వేశారని ఇప్పటి వరకు ప్రజలు ఎవరు అడగలేదు. ఎందుకంటే టీడీపీ హయాంలో వేసిన రోడ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా పడాయి అంటే అంత నాసి రకం రోడ్లు వేసారా? ఒక రోడ్డు వేసినప్పుడు దానికి 10 years 15 years లైఫ్ టైం ఇస్తారు కదా, మరి కాంట్రాక్ట్ లైఫ్ టైం ఇవ్వలేదా? అంటే వాళ్ళు రోడ్లే లేదు, వీళ్ళు రోడ్లే లేదు, కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మాత్రం స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు వచ్చిన కూటమి వాళ్ళు, మేము రాగానే సంక్రాంతి లోపు దేశంలో అన్ని రోడ్లు వేసేస్తామన్నారు. 2,20,000 కోట్లు అప్పు చేశారు ఇప్పుడు దాకా. రోడ్లు వేసారా అంటే ఎక్కడ రోడ్లు వేయాల, ఎక్కడో ఒకటేసి దానికి భారీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది కూడా రెండో రోజు పాడైపోతుంది. అయితే ఇప్పుడు ఒక రోడ్డు మీకు చూపిస్తా. ఇది కూడా మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రామిస్ చేసిన రోడ్డే అనమాట. మామిడి కుదురు సెకరోళ్ళ గుట్ట ఏటిగట్టు నుంచి అప్పన్న పల్లి వైపు రోడ్డు ఇది. ఏ విధంగా ఎంత దారుణంగా ప్రమాదకరంగా మారిందంటే రోడ్డు పైన నడిచి వెళ్ళడం కూడా కష్టం. అటువంటి రోడ్డు మరి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఐటీ ముఖ్యమంత్రి లోకేష్, ఆయన షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు కూడా ఎందుకు మాట్లాడరు, ఎందుకు వేయించరు అంటే వేయిస్తారు. వేయించిన 2 రోజులకి వర్షం పడగానే కొట్టుకొని పోతుంది. అటువంటి రోడ్లు వేయిస్తున్నారు. రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు, అదేవిధంగా గ్రామ సభ్యులు, బంధువులు వర్ణనాతీతంగా ఉన్నాయంటూ చెప్తున్నారు. వాహనాలు జారిపోతూ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయంట. అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా అసలు రోడ్డు చెప్పులకి మొత్తం మట్టంటి చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి అని చెప్తున్నారు. ఒకసారి ఆ రోడ్డుని మీకు చూపిస్తున్నా, చూడండి ఎంత అద్భుతంగా ఉందో రోడ్డు. అద్భుత, మామూలుగా లేదు. నడిచి వెళ్ళలేము, బస్సులు వెళ్ళవు, బస్సులు దిగిపోవడం మనం చాలా చూసాం. పైగా బళ్ళు కూడా జారిపోతున్నాయి, చెప్పులు ఇరుక్కుపోతున్నాయి, రోడ్డులాగా లేదబ్బా. మరి కూటమి గవర్నమెంట్ ఈ రోడ్డుని ఎందుకు మరిచిపోయిందో, ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదో, కింద మురిగే పచ్చ కుక్కలు సమాధానం చెప్పండి. ఓకే, పచ్చ కుక్కలు. ఎందుకంటే వాస్తవాల్ని ప్రజలకి చేరవేస్తుంటే ఈ పచ్చ బిల్లలు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి చాలా కాలుతుంది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అంటాం కదా, బాగా కాలిపోతుంది. భయ్యా, జీలో దమ్ముంటే రోడ్లు వేసి మాట్లాడాలి, అంతేగాని సంక్రాంతి లోపు రోడ్లు వేస్తామని మళ్ళీ ఒక సంక్రాంతి వస్తుంది ఇంకో 4 నెలల్లో. సంక్రాంతి రోజు లోపు రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడకుండా 2 సంవత్సరాలు కూడా గడిపేస్తున్నారు. సిగ్గుంటే ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పండి, వేయమని చెప్పండి, అంతేగాని పోస్ట్ పెట్టగానే కింద వచ్చేసి పచ్చబెల్ల కుక్కలు మొత్తం ఏదో మొరగడం అంటే కుక్కగా ఇవ్వమని అలా అనకండి. దానివల్ల ఉపయోగం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. కూటమి ప్రభుత్వంలో మీ ఏరియాలో రోడ్లు వేసారా?
రోడ్లు వేస్తే పాత రోడ్లే ఉన్నాయా, కొత్త రోడ్లని ఫోటో తీసి పెట్టండి. చూద్దాం ఎంతమంది రోడ్లు వేశారు, ఎంతమంది ఊళ్ళలో రోడ్లు వేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.